नीलादुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगडितं यावलात्कृत्य भुङ्क्ते गोदादस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. सतमखमणिनीलाचारुगल्हारहस्त स्तनभरनमिताङ्गी सान्द्रवात्सल्य सिन्धुः अलकविनिहिताभिसृग्भिरागृष्टनाथः विलसद्हृदि गोदाः विष्णुचित्तात्मजानः. देवस्य महिषीं दिव्यामादौ गोदामुपास्महे यन्मौढिमालिकां प्रीत्या स्वीकरोति स्वयं प्रभुः. అస్మద్గురుభ్యో నమః. ఇవాళటి పాసురంలో కూడా శ్రీశ్రీయపదులను ఇద్దరినీ నిద్రలేపుతున్నాం. నిన్న పరమాత్మను నిద్రలేపి గోదాదేవిని నిద్రలేపారు. లేపితే మరి అక్కడి నుంచి నీలాదేవిని నిద్రలేపారు. లేకపోతే అక్కడి నుంచి సమాధానం లేదు, ఇక్కడి నుంచి సమాధానం లేదు. దాంతో ఆలోచించారు, ఓహో నీలాదేవిని వీళ్ళందరూ స్త్రీలు గనక తోటివాళ్ళు గనక చనువుతోటి ఏదో మాట అన్నారు, తత్తువమన్రు తహవన్రు అన్నారు కదా. ఇది నీ స్వరూపానికి తగినటువంటిది కాదు ఒకటి, ఇది నీ స్వభావానికి తగినటువంటిది కాదు రెండు, కనుక రెండు రకాలుగాను నీకు ఇది తగినటువంటిది కాదు అన్నారు కదా. ఈ మాట అనగానే ఆవిడేమనుకోదు, ఆవిడకేం పేరండి, అజ్ఞాత నిగ్రహ. అజ్ఞాత నిగ్రహ అంటే ఇప్పుడు దయ ఎవరికి లేదు, పరమాత్మకి దయ లేదా? ఆయన దయ లేకపోతే జగత్తును సృష్టిస్తాడండి ఆయన, మనం అందరం ఉంటామా? కనుక పరమాత్మకి దయ ఉంది. కానీ ఏమిటి తేడా? పరమాత్మ దయకి అమ్మవారి దయకి తేడా ఏమిటి అంటే పుంస్త్వ ప్రయుక్త కాఠిన్యంతో కూడిన దయ పరమాత్మ దయ. ఆయన పురుషుడు కదా, కనుక ఏదో కొంచెం కాఠిన్యం ఉంటుంది, అది లేనిది ఒకటి. రెండవది, పరమాత్మ తప్పు చేసిన వాళ్ళని దండిస్తాడు కదా. మరి ఆయన ఒక ప్రశ్న శ్రీభాష్యంలోనే ఒక ప్రశ్న వేసుకుంటారు, కానీ పరమాత్మ గొప్పవాడు దయగలవాడు అంటున్నారు కదా. అంత దయగలిగిన వాడు అయినప్పుడు ఎందుకు శిక్షించుట? ఎందుకండి నరకంలో పడేయడం? ఎందుకండి? క్షిపామి అన్నాడు కదా, పడేస్తాను నేను, క్షమామి క్షమించను నేను అన్నాడు కదా. అనాలా? ఏం దయగలిగిన వాడైతే అందరినీ క్షమించేయకూడదా అంటే శ్రీభాష్యకారులు ఒక గొప్ప మాట చెప్తారు, అపుంస్త్వమేవావహతి అని. ఎవళ్ళని దండించలేదనుకోండి పరమాత్మ. శ్రీరామాయణంలో రామచంద్ర స్వామి గురించి చెబుతూ ఒక మాట చెప్తాడు వాల్మీకి మహర్షి, తస్య ప్రసాద కోపోవా. రామచంద్రుని దయ కానీ రామచంద్రుని కోపం కానీ ఎప్పుడూ వ్యర్థము కాలేదు అని. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా లోకాన్ని శాసించేవాడు అనుకోండి, రాజుగారు అనుకోండి, ఆయన దయ సఫలం కావాలి, ఆయన కోపము సఫలం కావాలి. ఆయన కోపం వచ్చింది, వాడు తప్పు చేశాడు, దండించాలి కదా. మరి కోపం వస్తే దండించాలిగా. కోపం వచ్చినా ఆయన దండించలేదు అనుకోండి, అవతలవాడు ఏమనుకుంటాడు, ఒరే ఆయనకి ఏదో బీపీ రేజ్ అయితే అరుచుకుని తర్వాత ఊరుకుంటాడు, రా ఏం పర్వాలేదు మన పని మనం చేసుకుందాం అని. కనుక ఆ కోపానికి వాడికి దండన లభిస్తే మరుసటిసారి అమ్మో ఈ తప్పు చేస్తే ఎక్కడ ఆయన పీక తీసేస్తాడు అని భయపడుతూ వణుకుతూ గడగడ వణుకుతూ ఉంటాడు. కనుక కోపం కలిగింది అంటే అది మరి ఫలితంలో కనబడి తీరాల్సిందే కార్యరూపంలో. ఆయనకి అనుగ్రహం కలిగింది అనుకోండి, అది కూడా వ్యర్థం కాకూడదు. నువ్వు చాలా బాగా చేసావు అని 10 సార్లు అని ఊరుకున్నాడు అనుకోండి, ఇందువలన అవతల వాడికి ఏం ప్రయోజనం కలగలేదు అనుకోండి, మనం ఇంత కష్టపడితే ఏముందిరా ఓసారి భేష అంటాడు, అంతే కదా. ఏమైనా మనకి ఏమైనా ప్రయోజనమా? ఇంక పని చేయడం. కనుక ఏమైనా ప్రమోషన్ ఇచ్చాడు అనుకోండి, ఈయన మనం పని చేస్తే ఆయన మెచ్చుకుంటే మనకి ప్రమోషన్ కలుగుతుందంటే మంచి పని చేస్తాం. కనుక కోపము వ్యర్థం కాకూడదు. అలా ఊరికే అరిచూరుకున్నాడు అనుకోండి, కోపం వ్యర్థం అనుకోండి, ఎవడు భయపడ్డు, పాడు పనులు చేయడం మానడు. కనుక భయం కలగాలి, పాడు పని చేయాలంటే భయం కలగాలి, భయం కలగాలంటే దండించు. అలా కాకపోతే అపుంస్త్వమేవావహతి, భగవంతుడు పురుషుడు కాకుండా పోతాడండి.
అన్న. అలా పరమాత్మకి మరి ఆయన పురుషుడు లోకాలన్నింటినీ కూడా శాసించేవాడు కనుక ఉంటుంది సహజంగా కొంత కోపం. కానీ అమ్మవారికి అలాంటి కోపం లేని దయ కనుక అజ్ఞాత నిగ్రహ. అసలు తెలియదు కోపం అంటే. అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆమె కదండి. అంత ప్రాణభూతమైన రామచంద్రుడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిన రావణాసురుణ్ణి కూడా చూచి అయ్యో నిష్కారణంగా చెడిపోతున్నావురా అని వాడికి హితబోధ చేసిన అమ్మ కదండి. కనుక అమ్మవారిని వీరు ప్రార్థించినప్పుడు కొంచెం చనువుగా ఏదో అన్నారు, తత్తువ వన్రు తగవు అని. అమ్మకేం కోపం ఉండదు, పాపం వీళ్ళకి తెలియదు. సరి అయిన సమయం చూసి ఆయనకి మనం చెప్పాలి. ఎప్పుడు పడితే ఎప్పుడు చెప్పేయకూడదు కదా. ఎప్పుడు చెప్తే ఆయన అంటాడో అప్పుడు చెప్పాలి. అందుకోసమని ఆవిడ వేచి ఉంది. పిల్లలు అంతవరకు వేచి ఉండలేరు కదా. కానీ భగవంతుడు ఈ మాటలను విని వీళ్ళు మా నీలాదేవిని పట్టుకుని ఇంత మాట అంటారా అని ఆయనకు కోపం వచ్చింది. కనుక చిత్రం ఏమిటంటే ఈవిడంటే ఈవిడికి కోపం రాదు, ఆయనకు కోపం వస్తుంది. ఈవిడిని కీర్తిస్తే ఈవిడికి ఆనందం కాదు, ఆయనకు ఆనందం కలుగుతుంది. స్ఫుటదు భుజయో కంజుగశతం భట్వారు అంటారు కదండి. శ్రీ గుణరత్న కోశంలో అమ్మవారిని గురించి స్తోత్రం చేస్తూ రంగనాథుడి దగ్గరికి వెళ్ళారు. ముందు అమ్మగారి దగ్గరికి వచ్చారు స్తోత్రం చేద్దామని. ఏదో చెప్పుంటుంది అమ్మగారి పక్షపాతి భట్వారు. ఏమయ్యా నువ్వు నన్ను గురించి స్తోత్రం చేసావనుకో, ఆయన రంగనాథుడు ఉడుక్కుంటాడు కనుక ముందు ఆయనకు ఒకసారి వీళ్ళు మాట చెప్పేసిరా అనేదో చెప్పుంటుంది ఈవిడ. కనుక రంగనాథుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నిలబెడితే ఏమిటండి అన్నట్టున్నాడు ఆయన. శ్రీ శ్రీరంగేశే పరమాత్మ, నువ్వు చాలా గొప్పవాడువయ్యా. ఎంత గొప్పవాడు అంటే శ్రీ లక్ష్మీదేవి కూడా అంత గొప్పదనం కలగడానికి కారణమైన వాడివి నువ్వే అని అనగానే కొంచెం ఆయనకి ఆనందం కదా. ఏమిటి చెప్పండి అని. ఏం లేదండి, ఆవిడ్ని స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాను అమ్మగారిని. ఆవిడ్ని స్తోత్రం చేయడం కోసం వచ్చారా? వెళ్ళండి చేసుకోండి అన్నాడు ఈయన. మరి తమరు అనుమతించాలి. మా ఆవిడ్ని కీర్తిస్తానంటే నాకేం నష్టం అండి, కీర్తించండి అంటే కొంచెం స్తోత్రం చేసినప్పుడు మీకంటే గొప్ప అని చెప్తానండి ఆవిడ్ని, దానికి మీరు అంగీకరించాలి. తత్వోప్యుచ్చైన వయం ఇహ ప్రణామః శృణుతరా అని. నాకంటే గొప్పని చెప్తారా మీరు? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని కొంచెం సర్దుకుని కూర్చోమని చెప్పడం కోసం వచ్చానండి. ఇప్పుడు ఆవిడని కీర్తిస్తే నేను సర్దుకుని కూర్చోవడం ఏమిటాయా? అంటే మరి ఆవిడని పొగుడుతుంటే ఆవిడ గొప్పతనం విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందండి? ఇప్పుడు మా ఆవిడ ఇంత గొప్ప ఆవిడ అనగానే ఒకసారి ఆనందం కలుగుతుంది కదండి. ఆనందం కలిగితే ఉబ్బుతారు కదండి. ఉబ్బితే మరి మీకేదో పాత సైజు ప్రకారం కవచం వేశారు, ఉబ్బేటప్పటికి ఆ కవచం పగులుతుంది, పెరుగుతుంది. అయ్యయ్యో అని మళ్ళా కొత్త కవచం ఏదో పెడతారు ఇప్పుడు పెరిగిన సైజుకి. నేను ఇంకా కీర్తిస్తూ ఉంటాను, మీరు ఇంకా పెరుగుతూ ఉంటారు, మళ్ళీ ఆ కవచం పగిలిపోతూ ఉంటుంది. ఇలా స్ఫుటదు భుజయో కంచుగశత. ఇది ఏదైనా సరే, ప్రేమైనా సరే, మన అమ్మని కీర్తిస్తే ఆనందం, అమ్మకి ఏమైనా చేస్తే కోపం, రెండు ఉంటాయి. కనుక బహుశా భగవానునికి కోపం కలిగిందేమో అనుకుని ఇప్పుడు వీరు ముందు భగవంతుని కీర్తించి తర్వాత అమ్మవారిని కీర్తిస్తున్నారు. అక్కడ ముందు పరమాత్మను కీర్తించారు, తర్వాత అమ్మవారిని కొంచెం దెబ్బపొడుపుగా మాట్లాడారు కనుక ఇప్పుడు మళ్ళీ పరమాత్మని కీర్తిస్తున్నారు. ఏమని? పరమాత్మ ఇద్దరు శ్రీశ్రీపదులు ఇరువురు కూడా ఉపాస్యులే కదండి. అమ్మ యొక్క స్వభావం ఏమిటో ఈ భాషణంలో చెప్పిస్తారు. ఒకసారి భాషణానుసంధానం చేయండి. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెன்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை
செவ்வாய் செவ்வாய் சிறுமருங்குல் சிறுமருங்குல் நப்பிள்ளை நங்காய் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் திருவே துயிலழாய் முக்கமும் தட்டொழியும் முக்கவும் தட்டொழியும் தந்துன்மணாளனை தண்டுன் மணாளனை எம்மை நீராட்டு எம்மை நீராட்டு ఏలోరెంబావాయ్. ఏలోరెంబావాయ్. 33 దేవతలకు ముందుగా వెళ్ళి వాళ్ళ కంపమును తొలగించేటటువంటి పరమాత్మ బలశాలి తుయిలెడా నిద్ర లేవవలసింది అని పరమాత్మని ప్రార్థిస్తుంది. 33 దేవతలు, 33 అంటే ఒక్కొక్క బ్రహ్మాండంలో ఉండేవాళ్ళు 33. ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండములు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయండి? ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అంటే, బ్రహ్మాండాన్ని లెక్క పెట్టాలంటే ముందు మనం కొంచెం ఇంటి దగ్గర బాగా అభ్యాసం చేసుకోవాలి. ఏమిటి అభ్యాసం చేసుకోవాలి? వాన పడుతూ ఉంటుంది కదండి. వాన పడినప్పుడు ఆ వానధారలు ఎన్ని లెక్క పెట్టగలిగితే, లేదా గంగాయాసికతాధార, గంగా నది ఒడ్డున ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టగలిగితే అన్ని బ్రహ్మాండాలు. అనంతకోటి బ్రహ్మాండాలండి. అనంతకోటి బ్రహ్మాండాల్లోనూ ఇంద్రుడు, చంద్రుడు, మరొకడు ఉంటారు వీళ్ళందరూ. కనుక ఒక్కొక్క బ్రహ్మాండంలో ఉండేవాళ్ళు 33 ప్రధానులైనటువంటి వాళ్ళు అన్నమాట. 33 అంటే ఎవరు? 33 అమరర్కు మున్సెండ్రు. 33 అమరులకు ముందు వెళ్ళి 12 ఆదిత్యులు, 12 మంది సూర్యులు, 11 రుద్రులు, 11 మంది రుద్రులు, 8 వసువులు, 8 మంది వసువులు, అశ్విని దేవతలు 2, 33. 33 అమరర్కు మున్సెండ్రు. వీళ్ళకు ముందు వెళ్ళి వాళ్ళ యొక్క కంపం అన్నమాట. అది కప్పం అయింది. కంపమును తొలగించేటటువంటి భయజ్వరం. ఎందుకని? శత్రువుల్ని చూచేటప్పటికి పార్శ్వే వాతిన మారుతః, వాయుదేవుడు రావణాసురుడు నిలబడితే ఆ పక్క నుంచి వెళ్ళట్టవాడు, భయం వాడు. అలా వెళ్ళాడు అనుకోండి, కొంచెం కండుగా ఇలా కదిలింది అనుకోండి, ఏమిరా కళ్ళు నెత్తికెక్కాయా అని వాడికి వీపు విమానం పోతుంది. కనుక పార్శ్వే వాతిన మారుతః, వాడి పక్క నుంచి వెళ్ళాడు. ఇలా భయపడిపోయి ఉంటారు ఈ రాక్షసులకు, అసురులకు. ఆయా సమయాలలో వాళ్ళకి వీళ్ళు భయపడుతూ బతకడమే కదా. అలాంటి కప్పం దవిరుత్, దాన్ని పోగొట్టేవాడు ఎవరు? భగవంతుడు. కనుక ఆ కప్పాన్ని పోగొట్టినవాడు అని ఒక అర్థం. ఇప్పుడు గోపికలు కృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నారు. ఏమయ్యా పరమాత్మ, నువ్వు కాపాడాలంటే 33 అయితేనే కాపాడుతాను, 5 లక్షల ఏళ్లలో వాళ్ళైతే కాపాడనని ఏమైనా నియమం ఉందా? మగవాడనే కాపాడుతాను, ఆడవాళ్ళని కాపాడనని ఏమైనా నియమం ఉందా? కొండ్రాలం సేవాదార్గో ఉదవదు, చంపిన జావనివాడు. దేవతలు అంటే ఎవరండి? అమరర్గ్ అంది కదా. అమరర్ అంటే మృత్యువు లేని వాళ్ళు అండి. నమ్రియంతే ఇత్యమరాహ, మరణం లేని వాళ్ళు కనుక చంపినా చావని వాడనే కాపాడుతావా? నీ దర్శనం ఒక క్షణకాలం కనబడకపోతే మరణించేటటువంటి వాళ్ళం ఆయన వాడని కాపాడవా? మాకు అది కావాలి పరమాత్మ, ఇది కావాలి, నువ్వక్కర్లేదు అనేవాడనే కాపాడుతావా? నువ్వే కావాలనేవాడని కాపాడవా? పరమాత్మ వలన మనమేదో ఒక ప్రయోజనం పొందుదామనుకుని పరమాత్మను ముందు నడు, వాడు పాపాత్ముడు, వాడు కొడతాడు. మరి వాడు కొడితే నువ్వు తిను, మేము మాత్రం దెబ్బలు తినలేము అని నిన్ను ముందు పెట్టుకునేవాడనే కాపాడుతావా? నీకెక్కడే అమంగళం కలుగుతుందో అని మంగళాశాసనం చేసేవాడని కాపాడవా? 33 అమరర్కు మున్సెండ్రు, నేనున్నానని వాళ్ళ అందరికంటే ముందుగా నువ్వు వెళ్ళి కప్పం దవిర్కం గలియే, వాళ్ళ యొక్క కంపాన్ని తొలగించేటటువంటి బలశాలి.
మరి ఎంత బలం కలిగిన వాడండి పరమాత్మ? దేవతలందరికీ బలం ఆయనే కదండి. బలం ఇవ్వడు నీకు నాకు అన్నాడు కదండి ప్రహ్లాదుడు. అందరికీ బలమైనటువంటి వాడు పరమాత్మ. కనుక ఎవరికైనా ఈ లోకంలో ఎవడైనా కొంచెం బలవంతుడే ఏదైనా పని చేశాడంటే ఆత్మదా బలదా బలం ఇచ్చేవాడే పరమాత్మ. ఆయన కటాక్షం ఉంటేనే ఆ బలం కలుగుతుంది కదా. కనుక 33 అమరర్గు మున్ సెன்று కప్పం దవిరుందు. కప్పం అనే దానికి యథావస్థితంగా అర్థం చెప్పుకున్నాం అనుకోండి. కప్పం అనే దానికి రుసుము అని అర్థం. 33 దేవతలకు ముందుకు వెళ్ళి వాడు ఎదురుగుండగా వెళ్ళి వాళ్లకు కప్పాన్ని తొలగించి అని అర్థం. 33కి అధీసుడు ఎవరండి? ఇంద్రుడు. మరి ఆ ఇంద్రుడి కోసమని ఈ దేవతలకి ఆరాధనగా వాళ్ళు యజ్ఞం చేశారు కదండి గోపాలకులు. ఏం చేశాడు ఈయన? కప్పం దవిరుందు. వాళ్ళకి పెట్టేటటువంటి ఆరగింపేదో ఈయన కాస్త నైవేద్యం కొండకు పెట్టించేశాడు కదా గోవర్ధనగిరికి. ఊరుకుంటారా వాళ్ళు? వర్షం కురిపించాడు ఆయన. కురిపిస్తే కలియే ఎంత బలశాలి! ఓ పర్వతాన్ని పైకి ఎత్తేసి పట్టుకుని ఒక చేత్తో ఒంటి చేత్తో ఒక పర్వతాన్ని పైకి ఇత్యుక్తేకేన హస్తేన కృత్వా గోవర్ధనాజలం దధారలీలయా కృష్ణ ఛత్రాగమి బాలక అంటారు కదా. ఏం కాకుండా నాలో నలస్తంభమివ అంటారు దేశకులు. కనుక ఏం కాకుండా హేళగా పర్వతాన్ని పైకి ఎత్తేసాడు పరమాత్మ. ఏమిటి ఇంద్రుడా? ఇంద్రుడితోటి ఇప్పుడు నేను యుద్ధం చేయాలా? నేను ఇంద్రుడితోటి యుద్ధం చేస్తే ఏమవుతుంది? ఇంద్రుడు గొప్పవాడైపోతాడు. పరమాత్మతో యుద్ధం చేశాడంటే అంటే వాడికి వాడంత కీర్తి వచ్చేస్తుంది. అంత స్థితి ఇంద్రుడికి లేదు. కనుక వాడి మొహానికి ఇదిగో ఈ కొండ చాలు అని ఒక కొండని పైకెత్తాడండి ఈయన. ఎంత చమత్కారం అండి భగవంతుడిది! ఎందుకు కొండని పైకెత్తాడు ఈయన? ఈ ఇంద్రుడు అంటే కొండలకు భయం. పర్వతాల యొక్క రెక్కలను ఛేదించిన వాడు కదండి. కనుక ఆ పర్వతములకన్నిటికీ భయం కదా గిరిభేద్. ఇప్పుడు ఏమైంది? ఆయనకు భయపడే ఓ పర్వతం తలెత్తి పైకి లేచి హే ఇంద్ర అని ఇంద్రుడికి సవాలు విసురుతోందండి. కనుక అవతలి వ్యక్తిని కొంచెం తక్కువ చేయాలంటే ఈయన నోరు బారేసుకోకర్లేదుట, పనివాడి చేత తిట్టించాడు అనుకోండి సరిపోతుంది కదా. అలాగే ఒక అచేతనం, రే ఇంద్ర నేను తలుచుకుంటే నువ్వు ఆ పదవిలో ఉన్నావు, నేను తలుచుకుంటే ఇదిగో ఈ కొండ కూడా ఆరాధనలు పొందుతుంది, కొండ కూడా నైవేద్యాలు పొందుతుంది, నా కటాక్షం పడడాన్ని బట్టి ఉంటుందని చెప్పడం కోసమని ఆయన పర్వతాన్ని పైకెత్తినటువంటి మహానుభావుడు. కనుక 33 అమరర్గు మున్ సెன்று కప్పం దవిరుందు. ఇంకా చెప్పుకోవాలంటే కేనోపనిషత్తులో దేవతలందరూ యుద్ధం చేశారు అసురులతో, జయం కలిగింది. అస్మాకమేవాయం మహిమ, అస్మాకమేవాయం విజయ, ఈ విజయం మాది, మేమే గొప్పవాళ్ళం కనుక వాళ్ళని జయించాం అనుకుంటే అప్పుడు అహంకారంతో కలిగిన కంపం. మరీ గర్వం కలిగింది అనుకోండి కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటారు కదండి. కనుక ఆ కంపాన్ని దవిరింది పోగొట్టినటువంటి వాడు ఈయన. ఏం చేశాడు భగవంతుడు? యక్షుడు రూపంలో 33 అమరర్గు మున్ సెன்று, వాళ్ళ ముందు వాళ్ళందరూ ఏదో సమావేశం చేసుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు ఆయన. ఏదో ఒక భూతం, ఓ పెద్ద రూపం, ఆ రూపంతో నిలబడ్డాడు ఆయన. మరి ఏమైంది? మరి ఇంత గొప్పతనం పోయిందా లేదా? వీళ్ళు వెళ్ళి ఆయన అడిగి ఆయన చేత పరాభూతులైతే తేన వినా తృణమిపి నా జలతేను చూపించాడు కదండి పరమాత్మ. అందుచేత 33 అమరర్గు మున్ సెன்று కప్పం దవిరుందు. అలాంటి పోగొట్టినటువంటి దవిరుందు కొలియే తుయిలడాయ్ సెప్పముడయాయ్ తెరలుడయాయ్ செத்தார்க்கு వెప్పం కొడుక్కం విమల తుయిలడాయ్. నిద్రలేవలసింది గిడ్డని వాళ్లకు భయజ్వరాన్ని కలిగించేవాడా. భగవంతుడు ఊళ్ళోకి వచ్చాడని తెలిసింది. అక్రూరుడు వెళ్ళి చెప్పాడు, ఊళ్ళోకి వచ్చాడండి కృష్ణ భగవానుడు, రేపు ఉదయం మీ దర్శనం చేసుకుంటానన్నాడు. ఆ రాత్రి అంతా వాడికి నిద్రపట్టలేదు ఆ కంసుడు, భయజ్వరం, దాంతో నిద్రపట్టలేదు వాడు. స్మరన్ రాఘవ బాణానం వివ్యధే రాక్షసేశ్వర. రావణాసురుడు, రామచంద్రుడు చెదకొట్టి పంపించాడు రావణాసురుడు, పో రేపు రా అన్న. ఆ వెళ్ళిన తర్వాత ఆ రాత్రి రావణాసురుడికి నిద్రపట్టలేదు.
ఎందుకు నిద్ర పట్టలేదు? ఆ రామచంద్రుడు కొట్టిన ఒక్కొక్క బాణం ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అబ్బా ఎంత గట్టిగా కొట్టాడండి అనగానే ఏమిటి ఇంత పరాక్రమం కలిగిన వాళ్ళు కూడా ఉంటారా? ఎవడు వాడికి తెలియదు ఇంతవరకు. ఇదే కొత్త, మొదటిసారిగా చూశాడు ఆయన. రామబాణములను తిన్నవాడు కనుక అభిభవతో అభవత్ అంటారు కదా. ఆ రీతిగా రామచంద్రస్వామి కొట్టాడు కనుక కప్పం అన్నమాట. ఆ కంప వెప్పం కొడుక్కం భయజ్వరం. ఆ భయజ్వరాన్ని ఇచ్చేటటువంటి విమల అవతల వాళ్ళకి భయాన్ని కలిగిస్తే విమలుడా అంటే ఆయనకు రావణాసురుడి మీద కోపం ఆయన కొట్టాడని రాలేదు, ఆయన భక్తుడైన ఆంజనేయుని కొట్టాడని వచ్చింది కనుక ఇదే ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క గొప్పతనం అంటే పరమాత్మది. తుయిలెడాయి నీరుడేవలసింది రుజుత్వాన్ని కలిగినవాడా, ఆశ్రితులను కాపాడుతాననేటువంటి విషయంలో సర్పముడయాయి దిరలుడయాయి, రుజుత్వాన్ని కలిగినవాడా, బలం కలిగినవాడా. బలం కలిగి ఉండడం అంటే దృఢ ప్రమాణ ప్రతిపాద్యత్వం అన్నమాట. అంటే శృతి చేత గొప్పవాడుగా చెప్పబడేవాడా అని. నిలకడగా ఎవరిలో ఒకడు వచ్చి గొప్పవాడంటే మరొకటి వచ్చి ఈరేం గొప్పవాడండి నాకు తెలిసిన కొట్టి పారేయచ్చును కదా. కానీ వేదం గొప్పవాడని చెప్పిందంటే అది అవిచాల్యం కనుక అలాంటి వాడా నిద్రలేవలసింది. ఎక్కడ కృష్ణ భగవానుడు నిద్ర లేవలేదు. ఏమిటి మనం ఎంత ప్రార్థించినా ఆయన లేవలేదు. ఓహో, మన నీలాదేవిని ఇందాక ఏదో మాట్లాడాం కదా, కోపం వచ్చి ఉంటుంది కనుక ఆయన మనం అని ఏం ప్రయోజనం, మన బంగారం మంచిదవ్వాలి కానీ ఈవిని ప్రార్థిద్దాం. సెప్పెల్ల మెన్ములై సెవ్వాయ్ సిరుమరుంగులు, స్త్రీకి ప్రధానంగా ఉండేటటువంటి అందం, సౌందర్యం అన్నమాట. ఆ సౌందర్యాన్ని లోకోత్తర సౌందర్యం కలిగిన ఆమె కనుక ఆ సౌందర్యంతో భగవంతుడిని వశీకృతుడిని చేసుకుంది కనుక స్తన సౌందర్యాన్ని కలిగినటువంటి ఆవిడ, అధర సౌందర్యాన్ని కలిగినటువంటి ఆవిడ, కటి సౌందర్యాన్ని కలిగినటువంటి ఆవిడ. ఈ మూటిని వర్ణిస్తుంది. ఈ మూటిని వర్ణించడంలో ఉద్దేశం ఏమిటి అంటే స్తన సౌందర్యం అంటే భక్తి, పరమాత్మను ఆకర్షించేది భక్తి అని. పదవులు అంటే రాగం, అంటే పరమాత్మ యందు ఉండే ప్రీతి విశేషంతో ఎప్పుడు ఆయనను కీర్తిస్తూ ఉండేటటువంటి ఆవిడ. సవ్వా ఎర్రటి నోరు అంటే నడుము వైరాగ్యానికి సూచకం. సన్నటి నడుము అంటే వైరాగ్యం, ఇతర విషయ వైరాగ్యాన్ని కలిగినటువంటి ఆమె. సెప్పెన్ల వెన్ములై సెవ్వాయి సిరుమరుంగులు, ఇవన్నీ నప్పిన్లై నాంగాయ్, ఇవన్నీ కలిగినటువంటి దాని అంటే ఇవన్నీ నీకు ఉండడం వలన, నీకు ఆయన వసుడై ఉండడం వలన ఆయన ద్వారా మమ్మల్ని అనుగ్రహిస్తామని మేము అనుకుంటుంటే ఇప్పుడు ఆయనను మమ్మల్ని అనుగ్రహించకుండా చేయడానికి ఇవన్నీ ఉపయుక్తం అవుతున్నాయి. ఈ పేరేమిటో మర్చిపోయావు నువ్వు. తిరువే తుయిలెడాయి తిరువే, ఓ శ్రీ అంటే శ్రీహి అని పేరు అమ్మవారికి. శ్రీరితి ప్రథమం నామ లక్ష్మి. భగవంతుడికి ఎలా అయితే అకారం అనేది మొదటి పేరు, అమ్మవారికి శ్రీహి అనేది మొదటి పేరు. శ్రీ శబ్దానికి అర్థం ఏమిటి? శ్రీయతే ఇది శ్రీహి, శ్రేయత ఇది శ్రేయతే ఇది శ్రీహి అని రెండు. మరొకటి శృహింసాయాం శృ విస్తారే, శృణోతి శ్రావయతి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అందరి చేత ఆశ్రయింపబడునది. శ్రీయతే చాఖిలైర్నిత్యం శ్రయతే చ పరం పదం, అందరి చేత ఆశ్రయింపబడునది. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మగారి పురుషకారం కావాలి. అమ్మగారి దగ్గరికి వెళ్ళాలంటే ఏమక్కర్లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మగారు ఏదో పట్టుకుని అమ్మ అడగవే అంటాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఊళ్ళోంచి ఎవరైనా పట్టుకొస్తాడా? ఏం అవసరం లేదుగా. అమ్మగారి దగ్గరికి పురుషకారం వేరే మధ్యవర్తి అక్కర్లేదు. కనుక అందరి చేత ఆశ్రయింపబడినది. ఈ ఆశ్రయించినటువంటి వారి కోరికలను తీర్చుట కొరకై తాను భగవానుని శ్రేయతేచ పరంపదం, భగవానుని ఆశ్రయించున్నది. ఆ రీతిగానే మనం చెప్పిన మొరలను కడుంగడు ఓపికతో వినునది. అది మాత్రం శ్రావయద్ది అంటే విముఖాన్ హితమితి శ్రీహి, శ్రావయద్ది విముఖాన్ హితమితి శ్రీహి, విముఖులైన వారికి హితమును వినిపింపజేయునది. భగవానుని చేత మన మొరలను వినిపింపజేయునది. అవసరమైతే భగవానునికి కూడా బోధనలను చేయునది. మరి విముఖుడై ఉంటాడు ఒక్కొక్కప్పుడు, వీడిని నేను కాపాడనని ఆయనకు చెప్పేది. అలాగే ఈ జీవులు విముఖులై ఉంటే మిత్రమౌపైకం కర్తం
అని రావణాసురుడికి హితబోధ చేసింది కదండి. అలా విముఖులకు హితమును వినిపించేది మన గుణములను 1ని 10గా చేసి పెంచి భగవానునికి ప్రదర్శించున్నది, మన దోషములను నశింపజేయున్నది అని అర్థం. శ్రీహి అనేదానికి తిరువే. మరి ఈ పేరు పెట్టుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఉండాలి కదా. ఒకవేళ మేము ఏదైనా పొరపాట్లు చేసాం, వాటన్నిటినీ కప్పిపుచ్చి పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించేలా చేయాల్సిన నువ్వే ఇలా ఉంటే ఎలాగమ్మా. తుయిలెళాయ్, నిద్రలేవలసినది. నిద్రలేచే ఉన్నానర్రా నేను, ఏం చేయాలి అంది ఆవిడ. ఉక్కముం దడ్డొడిயும் తందు ఉన్మణాళని ఎమ్మై నీరాட்டு. ఉక్కముం దడ్డొడిயும் తందు. మాకు ఒక విసనకర్ర కావాలి, అద్దం కావాలి. ఓస్, ఈ మాత్రం దానిక ఇంత తెల్లవారుజామున వచ్చారు, బోళ్ళను ఉన్నాయి మన కొట్లో, అవన్నీ ఇప్పించేస్తాను మీకు అంది ఆవిడ. అవి ఇస్తే సరిపోదమ్మా, అవి తందు అవి ఇచ్చి ఉన్మణాడనై ఎమ్మై నీరాట్టు, నీ భర్త నీ పెరిమిటి కృష్ణ భగవానుడు ఆయనను మమ్మల్ని స్నానము చేయించవలసినది అని అడుగుతున్నారు నీలాదేవి. ఏ భార్య దగ్గరికైనా వెళ్ళి అమ్మ మీ ఆవిడ్ని నన్ను స్నానం చేయించంటే చీపురు కూడా తిరిగేస్తుంది. మరి వీళ్ళు నీలాదేవి దగ్గరికి వెళ్ళి మీ ఆయన్ని మమ్మల్ని స్నానం చేయించని అడుగుతున్నారంటే ఇందులో ఏదో ఉంటుంది కనుక, ఏదో రహస్యమైనటువంటి గంభీరమైన వేదాంతార్థం ఏదో గర్భితమై ఉంటుంది కదండి. కనుక అర్థం కావాలని అడుగుతున్నారు. అంటే స్నానం చేయడానికి, మరి స్నానం చేసిన తర్వాత చూసుకోవడానికి అర్థం కావాలి కదండి. అర్థం చూసుకుంటే కదా మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. కనుక అర్థం కావాలి. మరొకటి విసనకర్ర కావాలి అని. అంటే అమ్మ మనకి గురు పరంపరలో శ్రీ అయ్యి నమః, శ్రీధరాయ నమః, లక్ష్మీదేవి ఆచార్య స్థానీయురాలు కదండి. కనుక ఆవిడ అనుగ్రహం ఉంటేనే మంత్రార్థం మనకి బోధపడుతుంది. 3టిని చెప్పారు. మంత్రం చెప్పేసిందండి గోదాదేవి, ఎంత అందంగా చెప్తుందండి. ఎక్కడ మీకు మామూలుగా తమిళం వచ్చి పాసురం చదివిన వాళ్ళకి అసలు మంత్రం అనేది ఇక్కడ చెప్పిందన్న సంగతే తెలియదు. కానీ ఎంత అందంగా మంత్రం అష్టాక్షరి చెప్పేసింది ఈ పాసురంలో, ఈ చివర వాటిలో. ఉక్కవం 1, తట్టొళియం 2, ఉన్మణాడనై 3. ఈ 3తోటి ఓం నమః నారాయణాయ 3టిని చెప్పేసింది ఇవిడ. ఎంచేది అర్థం అంటే ఓంకారం అండి. ఓంకారం అర్థం అని ఎందుకన్నారు? ఓంకారం ఏం చేస్తుంది? ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలియజెప్పేది. అర్థం ఏం చేస్తుంది? మన మొహం ఎలా ఉందో అలా చూపిస్తుంది కదా. కనుకనే ఎప్పుడు ఆ తలగడ కింద అద్దం పెట్టుకు పడుకోమన్నారు మనవాళ్ళు. పొద్దున్న లేవగానే అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఎందుకు అద్దంలో మొహం చూసుకోమన్నారు అంటే, వీడు వెడుతూ ఏ గుమ్మవో తనుకుని పడ్డాడు అనుకోండి. పాపం ఆ భార్య కాఫీ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాడికి బెడ్ కాఫీ అలవాటు కనుక వీడు ఇవ్వడానికి వచ్చింది. కానీ వీడు పాపం ఆ మంచిదనం ఆలోచించడు. వాడి ప్రాణం లాంటిదే ఈవిడ తిను. ఆయన కుర్చీలో కూర్చుని కష్టపడితే వీడు ఇల్లంతా పాపం ఊడ్చుకుని అలికి వంట చేసి కష్టపడుతుంది. అలా అనుకోడుగా ఆయన. అంతేత ఆయన నిద్రలేపి పొద్దున్నే బెడ్ కాఫీ ఇస్తుంది. ఏమంటాడు ఈయన? పొద్దున్నే నీ మొహం చూశాను, నాకు దెబ్బ తగిలింది. కనుక వీడి యోగం అలా ఉండి దెబ్బ తగిలి ఉండొచ్చు. కానీ నీ ముఖం చూడటం వలన, లేకపోతే ఎవరో ఒకళ్ళు కనబడ్డారనుకోండి, ఇగో పొద్దున నువ్వు కనబడ్డావు అందువల్లనే దెబ్బ తగిలింది అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? నీ మొహం నువ్వే చూసుకో పొద్దున లేవగానే. అప్పుడు ఇంకెవరిని తిట్టావు కదండి, ఎవరి మీద ఎవరితోటి గొడవ ఉండదు కదండి. కనుక గొడవ లేకుండా ఉండాలంటే మంచి కలిగినా చెడు కలిగినా అది మన మొహ ప్రభావమే తప్ప ఎవళ్ళ మొహం యొక్క ప్రభావం కాదు. కనుక ఉక్కమం ఓసారి లేవగానే అద్దంలో చూసుకోవాలి. ఇది అర్థం కావాలి మాకు. మరి స్నానం చేసిన తర్వాత భగవద్ అనుభవం కలిగినప్పుడు నా వైద్యవాదిన చెప్తారు కదా. కనుక భగవద్ అనుభవంలో మనం మర్చిపోయే ప్రమాదం కూడా అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. కనుక మనం శేషభూతులం అనే సంగతి తెలుసుకోవాలి. భగవంతుడు గడు మోసగాడు. అప్పుడప్పుడు వచ్చి మనని శేషిగా చేసి ఆయన శేషభూతుడు అయిపోతూ ఉంటాడు. ఆయనకి అదో కోరిక, సరదా. అలాంటప్పుడు మన స్వరూపం మనం మర్చిపోయాం. నేను గొప్పవాడినండి, పరమాత్మ నా బాధలు పట్టుకున్నాడంటే అనుకుంటే ఎలాగా? కనుక అది తెలియాలి గనక స్వస్వరూప జ్ఞానం ఎప్పుడూ భాషించాలి గనక అర్థం కావాలి. నమఃపదం. ఏమిటి నమఃపదం అంటే? విసనకర్ర. స్నానం చేసిన తర్వాత ఒకసారి హై స్పీడ్లో ఫ్యాన్ పెడతాం చూడండి, ఎందుకోసమని చెమట పట్టేస్తుంది మనకి. కనుక ఆ బొట్టు పెట్టుకుంటున్నా ఆ బొట్టు కాస్త కరిగిపోతూ ఉంటుంది. అందుకోసమని విసనకర్ర కావాలి. అలా విసనకర్ర కావాలి. నమఃపదం ఏం చేస్తుంది? అది ఇతరమైన భావనలను ఎగురగొట్టవేయునది, నా కొరకు అనే భావనను.
ఎగరగొట్టి వేసేది కనుక నమఃపదం కావాలి. కనుక ఉక్కమం దడ్డొళియం దందు, ఈ రెండు ఇచ్చిన తర్వాత ఎవరితోటి కావాలి అనుభవం. ఉన్మణాళని పరమాత్మ, పరమాత్మని మమ్మల్ని చాలా అందంగా అడుగుతుంది గోదాదేవి. ఉన్మణాళని మీ ఆయనను, ఏం కన్నానై అనొచ్చును కదండి, కన్ననే అనలేదు, మీ ఆయనను. ఎందుకని అంటే అసలు మాకు కృష్ణుడు అంటే ఇష్టం లేదమ్మా, మీ ఆయన కనుక ఇష్టపడుతున్నాం మేము అందంగా చెప్పిందండి. ఆవిడ సంబంధాన్ని పుచ్చుకుని భట్లవారు చెప్తారు శ్రీగుణరత్న కోశంలో, జామాత దయితస్తవేది భవతి సంబంధ దృష్ట్యా హరిం పశ్యేమ ప్రతియామ యామచ పరీచారా ప్రహృష్యేమ చ మాతర్మైథిలి. ఏం చెప్తారండి, అమ్మా మేము రామచంద్రుని ఎందుకు కొలుస్తామో తెలిసినా అన్నారు భట్లవారు. ఎందుకు? ఆయన ఏదో గొప్పవాడు మనగాడని కాదమ్మా, మరి మీ నాన్న అంటే జనక నగరానికి, జనకుని పురానికి, ఇతర పురాణాల్లో మనకు కనబడుతుంది. జనకుని నగరానికి మనకి వాల్మీకి రామాయణంలో కనబడదు, కానీ ఇతర ఆనంద రామాయణం ఇత్యాదుల్లో జనకుని పురానికి వెళ్ళినట్టు కనబడుతుంది రామచంద్రస్వామి. అలా వెళ్ళినప్పుడు ఆయన బస్సు దిగడం ఆలస్యంట. ఎవడో ఒకడు వచ్చి గబుకుని సూట్ కేసు పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. వెనక తెలియని వరే నా సూట్ కేసురా, నా సూట్ కేసురా అంటే వాడు సూట్ కేసు ముందు పట్టుకుని పరిగెడుతుంటాడు. ఎందుకని? అల్లుడు గారు వచ్చారు, అల్లుడు గారు వచ్చారు. అల్లుడు గారు అంటే జనకుడు అల్లుడు గారండి, వాడు మహారాజు గారు అల్లుడు గారు కదా. కనుక జామాత ఆ జనక మహారాజు గారికి అల్లుడు కనుక అల్లుడు గారు అనగానే అందరికీ గౌరవమే. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఈ రామచంద్రుడు ఎవరో ఏం తెలిసినండి. ఒక దేశానికి రాజు అయితే మరో దేశంలో ఏదో, ఏం గొప్ప ఏం లేదు. ఏమిటి రామచంద్రుడికి మిథిలా నగరంలో గొప్పతనం ఏమిటి? రామచంద్రుడిని బట్టి, అయోధ్యను బట్టి కాదు, సీతమ్మ పెనువిటి గనక, జనకుని అల్లుడు గనక గొప్పతనం. కనుక జామాత దయితస్తవేతి, మా సీతమ్మ పెనువిటండి అని భవతి సంబంధ దృష్ట్యా, నీ సంబంధాన్ని పురస్కరించుకుని ఆయన ఎవరికి ఏ పని చెప్పినా శిరసావహించి చేస్తారు రామచంద్రుడు. ఎందుకు చేస్తారండి అంటే సీతమ్మ పెనువిటి గనక. కనుక అమ్మా నీ భర్త గనక ఉన్మణాళనై, నీ భర్త గారిని ఎమ్మై మమ్మల్ని నీరాట్టు అంటే స్నానం అంటే ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమేవ కృతం, ఒకటి భాషలో చెప్పుకోవాలి మాట. కనుక పరమాత్మ అనుభవం అన్నమాట, భగవద్ అనుభవం అనం. ఎండలో వేడిమి సోకినవాడు చల్లటి తటాకంలో దిగితే ఎలా అయితే ఆనందాన్ని పొందుతాడో, అలా పరమాత్మ అనేటటువంటి తటాకంలో దిగితే సంసార తాపం అంతా ఆరిపోతుంది. కనుక కరచరణ సరోజే గాంధివన్ నేత్రమీనే శ్రమముషి భుజవి జివ్యాగులే అగాధ మార్గే హరిసరసి విగాక్యాపీయ తేజోజలౌహం భవమరు పరిఖిన్న ఖేదమద్య త్యజామి. భగవానుడు అనేటటువంటి సరోవరం, అందులో దిగితే మనకి సంసార తాపం పోతుంది. దానిని పోగొట్టాల్సిన దానివి పురుషకార భూతురాలివి నువ్వే గనక అనుగ్రహించవలసినది అని నేటి భాషలో గోదాదేవిని ప్రార్థిస్తున్నారు, నీడాదేవిని ప్రార్థిస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి దినం అనుసంధానం చేసుకుంటాం. 33 அமரர்க்கு முன் சென்று கப்பந்தவிற்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் தெருடையாய் சத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்னவன் முலை செவ்வாய் சிறுவருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் புக்கவும் தட்டொடியும் தந்துன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேரோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஜீயத் திருவடிகளே சரணம். श्रीकांताय कल्याण निधे निधेर्धना श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम. श्री ओं विष्णुचित्तारि मनोनंदन हे दवे नंदनंदन सुंदरी गोदाय नित्यमंगलम. श्रीमते रम्यजामातृ मुनीन्द्राय महात्मने श्रीरंगवासने भूयाः श्री नित्यमंगलम. राजादीशि सत्कृताय सुमंगलम.